ఎపిజెనెటిక్ మార్పులు. ఎపిజెనెటిక్స్ అంటే అది డిఎన్ఏను మారుస్తుందా? జీన్స్ మారతాయా? లేదు, డిఎన్ఏ మీద కొన్ని చిన్న చిన్న కెమికల్ మార్క్స్ లాంటివి పెడుతుంది లేదా తీసేస్తుంది. ఉదాహరణకు డిఎన్ఏ మిథైలేషన్ అంటారు. మన డిఎన్ఏ బ్లూ ప్రింట్ పై పెన్సిల్తో రాసిన చిన్న చిన్న నోట్స్ లాంటివి అనుకోవచ్చు. ఈ మార్క్స్ ఏ జీన్స్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి అని కంట్రోల్ చేస్తాయి. స్థూలకాయం లాంటి జీవనశైలి కారకాలు స్పర్మ్లలో ఉండే ఈ ఎపిజెనెటిక్ మార్క్స్ను మార్చగలవని రీసెర్చ్ చెప్తోంది. మరి ఈ ఎపిజెనెటిక్ మార్పుల ప్రభావం ఏంటి? ఇవి కేవలం స్పెర్మ్ పనితీరునే కాదు, ఫలదీకరణం జరిగిన తర్వాత పిండం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేదాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ మార్పులు తర్వాత తరాల ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపవచ్చనేది ప్రస్తుత పరిశోధనల దిశ. అంటే తండ్రి బరువు అనేది కేవలం గర్భధారణ అవకాశాలనే కాదు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చన్నమాట. మరి ఐవీఎఫ్ లాంటివి చేస్తారు గదా, సహాయక పునరుత్పత్తి పద్ధతులు, ఏఆర్టీ, వాటి సక్సెస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుందా? అవును, కొన్ని అధ్యయనాలు ఆ దిశగానే సూచిస్తున్నాయి. తండ్రి స్థూలకాయంగా ఉండటం వల్ల ఏఆర్టీ ద్వారా ఏర్పడిన పిండాల నాణ్యత తగ్గటం, గర్భధారణ శాతం తగ్గటం, అబార్షన్ రేటు పెరగటం ఇలాంటివి గమనించినట్లు కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. బరువు తగ్గితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఖచ్చితంగా. జీవనశైలి మార్పుల ద్వారా పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు. బరువు తగ్గడం అనేది చాలా కీలకం. సరైన ఆహారం తినడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, వీటి ద్వారా బరువు తగ్గితే పురుషుల్లో స్పర్మ్ కౌంట్, కదలిక, ఆకృతి అన్నీ మెరుగుపడినట్లు గమనించారు. కొన్ని తీవ్రమైన కేసుల్లో బేరియాట్రిక్ సర్జరీ అంటే బరువు తగ్గించే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయినట్లు ఆధారాలున్నాయి.